మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సంజీవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, వంశీచందర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తుందని నేతలు అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావించిన ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకున్నాయని విమర్శించారు. అందుకే పార్లమెంట్లో దీనిపై ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలని వి హనుమంతరావు కోరారు. ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉపేంద్ర కుమార్ గారిని మాట్లాడుతున్నారు. ఏమిటా ఇన్ని దేశాల్లో ఎట్లొస్తున్నారంటే ఇక మన అపోజిషన్కు ఒకటే పని పడ్డది. నిన్నటిదానిక వండుకుని ఉండే కేసీఆర్, ఇప్పుడు వాళ్ళు లేచి కూర్చున్నారు, మేము వస్తున్నాం. ఇక ఇంకో పార్టీ ఉన్నది, నరేంద్ర మోడీ ఢిల్లీలో ఆయన ఓబీసీ ప్రధానమంత్రి. నేను 3 సార్లు కలిసిన ఆయనను, అయ్యా మా కులగన చెయ్యి, అప్పుడేదో 1931లో స్వాతంత్రం రాన ముందు జరిగింది, ఇప్పుడు చేయమన్నా చేయలే. మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా అది చేయలే. ఆఖరుకు ఏది క్రిమినల్ ఎత్తేమన్నా చేయలే. కానీ మా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నోడెవరు లేడిపడదానిక. అంబేద్కర్ గారు ఒకటే అన్టచబుల్ ఇట్లా రిజర్వేషన్ వాళ్ళది ఉంటుంది, కొత్త వాడు వచ్చే వరకు ఉంటుంది. బాధ అట్లుండదే, ఒకసారి ఛాన్స్ పోతే ఇక పోయినట్టే. లేకపోతే మీది ఏ సర్టిఫికెట్ తీసుకురా, మీ నాయన ఎంత సంపాదిస్తుండు. ఎవరైనా ఒక గవర్నమెంట్ జాబ్లో వస్తే క్లర్క్గా జాయిన్ అవుతాడు, సెక్షన్ ఆఫీసర్ వచ్చే లేకపోతే ఆయన శాలరీ 80,000 అయితే మరి 8 లక్షల రూపాయలు ఏదైతే దాటితే వారికి రిజర్వేషన్ లేదు. అందుగురించి నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కూడా కొన్ని పార్టీలు అనవసరంగా మాట్లాడుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం తక్కువ చేయలే, కులగన చేశాడు, 150 కోట్లు పెట్టాడు, ఇంటింటికి తిరిగాడు. ఆ తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది, తప్పనిసరిగా చేయాలన్నాడు. కానీ మన కోర్టు వ్యతిరేకం కదా, ఈడబ్ల్యూసీ పెట్టిరు కదా, మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అగ్రకులాల్లో పెడితే 10% పెడితే మేమేమనలే, కోర్టుకు వెళ్ళలే. కానీ ఇవాళ మాకు అన్యాయం జరుగుతున్నది. సంజీవ్ ముదిరాజ్ మీకు అందరికీ సుపరిచితుడు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మన మామ్నార్ జిల్లాలో కొనసాగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. సో ఈరోజు అట్లాంటి వ్యక్తికి ఈరోజు పార్టీ ఒక గొప్ప గుర్తింపునిచ్చి గతంలో జనరల్ సెక్రటరీగా చేయడము, ఇప్పుడు డీసీసీ అధ్యక్షులుగా సంజీవ్ ముదిరాజ్ గారిని నియమించినందుకు నేను ఏఐసీసీ పెద్దలకు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా.